రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్నక సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం దొండపాడు విలేజ్ అయితే రావడం జరిగింది. మనం ఆల్రెడీ దీనికంటే ముందు ఒక వీడియో తీసాం. సో గణేష్ 873 కార్తికేయ సీడ్స్ వాళ్ళది. సో అది ఏ సెగ్మెంట్ అనేది కూడా మనం అంతకుముందు వీడియోలో చెప్పాం. సో దాంతోపాటుగా ఇదే విలేజ్లో ఇంకొక రైతు కూడా ఇదే ఫీల్డ్ వేయడం జరిగింది. సో ఈయన కూడా ఎట్లా ఎంచుకున్నారు విత్తనాన్ని, అసలు ఏ సెగ్మెంట్ అని చెప్పి తీసుకున్నారు, ఆ వెరైటీ వాళ్ళు విన్నదాన్ని బట్టి ఈ సంవత్సరం వాళ్ళకి రిజల్ట్ ఎట్లా అనిపించింది అనేది కూడా రైతుని అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒకసారి ఇటు చూపించన్న. ఈ వెరైటీ చూడండి మీరు, కింద నుంచి కూడా మంచి కాపు. గణేష్ 873 అనేది కార్తికేయ సీడ్స్. కాపు కూడా మీరు గమనించవచ్చు, ఒకసారి వదిలిపెట్టింది. ఇది చెట్టు కూడా కింద నుంచి కూడా పై వరకు కూడా మంచి కాపు వచ్చింది. కాయ సైజు కూడా ఎక్కడ కూడా తగ్గినట్లేదు, మంచి ఎరుపు ఉంది, మంచి రంగు రావడం జరుగుతుంది, మంచి కాపు పడతా ఉంది. చెట్టు బుట్ట షేప్లో మంచిగా వచ్చింది. సో దాంతోపాటుగా ఇక్కడ నుంచి మొత్తం ప్రతి చెట్టు ఎక్కడ చూసినా కానీ మనకి అదే విధమైన కాపు, దగ్గర కాపు వచ్చింది, మంచి సైజు ఉంది. దాంతోపాటుగా వెరైటీకి సంబంధించి ఈయన యాజమాన్య చర్యలు ఏంటి అనేది కూడా పూర్తిగా రైతుని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? ధనంజయ రెడ్డి గారు. మీదండి? మీ పేరేంటి సార్? అక్కయ్య గారు. మీది ఎక్కడైనా చుట్టుపక్కల? ఓకే. మీదండి? చుట్టుపక్కల తోట. మీది కూడా? మీరండి? మీది ఎక్కడ? పక్కన తోట. అంటే మీ చుట్టుపక్కల మీ ఊరు అంతా కూడా. సో ఇప్పుడు ఈ గణేష్ అనే వెరైటీని మీరు గమనించారు కదా, సో మీరు అసలు ఈ వెరైటీ గురించి ఎట్లా తెలుసుకున్నారు మీరు? మా కాడ పోయిన సంవత్సరం ఏరే రైతు వేశారు, దాన్ని బట్టి తెలుసుకొని బాగా కాసింది. అందులో తాలుగా శాతం తక్కువ అయింది. ఓకే. ఆర్మూరు టైప్ లో మంచిగా ఆర్మూరు రేటుకి పోయింది. ఓకే, ఆర్మూర్ రేటు పోయింది, ఆర్మూర్ టైప్ లో ఉంది. దాంతో పాటుగా రేటు కూడా మంచి మార్కెట్ లో పడింది. మంచి మార్కెట్ లో పడితే కోత కూలీ కూడా ఆర్మూర్ కంటే తక్కువ కూలి మనుషులు తక్కువ పెట్టారు. కూలి ఖర్చులు కూడా ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత మీరు రేటు ఎంచుకున్నారు. సో ఇప్పుడు పోయినసారి ఇప్పుడు ఆల్రెడీ దీనికంటే ముందు కూడా మాకు వీడియో చేసాం. సో ఆయనది ఏంటంటే పక్కనే, ఆయన తోట పక్కనే. ఇప్పుడు మీరు కూడా ఈ వెరైటీ గురించి ఫీల్డ్ చూసారా, లేకపోతే విన్నది చూసి తెచ్చుకున్నారు ఈ వెరైటీని? ఫీల్డ్ అయితే చూడలేదు కానీ విన్నది చూసి తెలుసుకున్నా. అది మన రైతు తెలుసు, కాకపోతే నేను చేలోకి పోయి చూడలేదు. కాకపోతే ఆయన చెప్పిన దాన్ని బట్టి తెచ్చుకున్నా. తెచ్చినందుకు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు గణేష్ వెరైటీ? నేను 1 ఎకరం వేసానండి. ఎకరానికి వేసుకున్నాను. ఎట్లా అనిపించింది ఫీల్డ్ మీకు? ఇది బాగానే ఉందండి. అసలు ఈ మిరప తోటల మీద మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? ఒక 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి. అంటే ఈ లావులు వేస్తా ఉంటారా, లేకపోతే తేజ వెరైటీ అట్లా? అంత ముందు నల్లి రాతలకి తేజ వేసేది. నల్లి వచ్చిన కాడ నుంచి ఇంక లావులు కోత కూలీలకి ఇటుకి నల్లికి తట్టుకోవట్లేదని ఈ వెరైటీలు వేస్తాను. ఈ వెరైటీలు వేస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఈ వెరైటీ వేసినావు కదా, ఎట్లా అనిపించింది ఈ వెరైటీ మీకు? బాగుందండి. నేను వేసిన ఏరే విత్తనాల కాడికి ఇది ముందంజలో కాపు పడ్డది, కాపు కూడా దగ్గర పడ్డది. సో మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు ఈసారి? నేను 3 ఎకరాలు వేసాను. 3 ఎకరాలు. ఇది 1 ఎకరం వేసుకున్నాను. ఇది 1 ఎకరం వేసా. వేరే వెరైటీలతో పోల్చుకుంటే ఇది మీటు వాటి మీద కొంచెం ముందంజలో కాపు పడ్డది, దగ్గర కాపు పడ్డది. దగ్గర కాపు ముందు కాపు పడ్డది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తోట వేసుకుని? ఇది 110 రోజులు 105 రోజుల మధ్య. 110 రోజులు అంటే మొదటి కాపు అంటే ఇంకొక 10-15 రోజుల్లో కాపు ఎరిపించుకోవచ్చు మీరు. ఇంకొక 5-6 రోజుల్లోనే కాయలు కోసేస్తారు. ఎరుపుకాయ పడింది. అసలు మొత్తం మీద ఎన్ని క్వింటాల కాపు పడింది అంటారు మీరు? ఇప్పుడు ఈ కాపు వరకు అయితే ఒక 20 క్వింటాల దాకా పడుతుంది. 20 క్వింటాల కాపే సెట్ అయింది. అంటే మీరు ఫీల్డ్ చూడకుండా ఎన్నది పెట్టి రైతు చెప్పిన దాన్ని బట్టి తెచ్చేసుకో. దానికి తగ్గట్టు మీకు అనిపించిందా? దాని తగ్గట్టే ఉంది. అంటే ఇప్పుడు ఆర్మూర్ సెగ్మెంట్ లోనే వెళ్తుంది ఇది. ఆర్మూర్ సెగ్మెంట్ లోనే వెళ్తుంది. సో బొబ్బర్ అనేది మీకు ఈ తోటలో ఈ విత్తనంలో మీకు కనిపించిందా? బొబ్బర్ లేదండి. బొబ్బర్ ఏం లేదు. సో ఈయన వేసిన రైతే కాదు, చుట్టుపక్కల రైతులు కూడా వచ్చారు. సో మీకు ఎట్లా అనిపించిందండి విత్తనం? బాగుంటాం అంటే బాగానే కనిపిస్తాయి మనకు. బాగుండా ఎంత బాగుండా దానికి తగ్గట్టు కాపు కూడా ఉండాలి తోటలో. మీరు షార్క్ వేసారు, అందులో ఏం పెద్ద కాపే. మళ్ళీ ఈ సంవత్సరం కాపు సెట్ కాపాడడం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ మీకు ఎట్లా అనిపించిందండి విత్తనం? ఎట్లా అనిపించింది మీకు? మంచిగా ఉంది. వేసుకోవచ్చు అంటారు రైతులు? వేసుకోవచ్చు, ఖచ్చితంగా అయితే వేసుకోవచ్చు. అంటే మీరు మీ అంచనాను బట్టి మీరు కూడా వ్యవసాయం మీద అనుభవం చాలా ఉండే ఉంటుంది. మీకు ఎన్ని క్వింటాలు కాబట్టి ఉండొచ్చు అనిపిస్తుంది మీకు? 20 చిల్లర అయితే పడింది. అంటే ఇంకా తోట క్వాలిటీ ఏమైనా పోయింది దీంట్లో? క్వాలిటీ ఇంకా బాగానే ఉంది అంత. అంటే మళ్ళీ కాపు అయితే పడించుకోవచ్చు దీంట్లో. అది పోతే కానీ మళ్ళీ కిందకి వస్తే మళ్ళీ స్టెప్ పెరుగుతుంది, మళ్ళీ కాపు పడించుకోవచ్చు. సో మీకు ఎట్లా అనిపించింది సార్? మంచిగా ఉంది. వేసుకోదగ్గ వెరైటీ అంటారా? అంటే మీరు ఇంతకుముందు అక్కడ ఫీల్డ్ లో చూసా అని చెప్పినారు, అన్నారు. అక్కడ ఎంత దిగుబడి వచ్చింది అన్నారు పోయినసారి? 38 క్వింటాల దాకా వచ్చిందండి. 38 చిల్లర వచ్చింది. మీకు కూడా అదే విధమైన దిగుబడి వచ్చింది అంటారా? ఖచ్చితంగా. అంటే వాస్తవంగా ఇప్పుడు తాలుగా శాతం కూడా తక్కువ అండి. తాలుగా అయితే వాస్తవంగా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. వేరే వెరైటీలు కూడా పోయినసారి ఇదే సెగ్మెంట్లు అని చెప్పుకున్న వెరైటీలు కూడా చాలా తాళ్ళైనాయి. కానీ ఇందులో కాయమచ్చ కానీ తాలుగాటం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ప్రజెంట్ ఇంకో కొత్త అడొక ఫీల్డ్ చూసా, ఇక్కడ కూడా వస్తారు, ఇందులో కూడా నాకు ఏమీ కనిపించట్లేదు.
సో దీని మెయింటెనెన్స్ ఎట్లా చేసుకున్నారు మీరు? అంటే అచ్చు ఎంత పెట్టుకున్నారు దీనికి, మొక్కకి దూరం ఎంత పెట్టుకున్నారు? 30 అంగుళాలు పెట్టాండి అచ్చు. మధ్యలో మొక్కకు 18 అంగుళాలు పెట్టా. 18 అంగుళాలు సుమారుగా. అంటే ఒక 3 ఇంచుల అక్కడ మనం ఇంతకు ముందు వెరైటీ అక్కడ ఫీల్డ్ కంటే కూడా ఒక 3 అంగుళాలు కొంచెం పెంచారు. సో ఈ అచ్చు సరిపోద్ది అంటారు దీనికి? సరిపోద్ది, ఇంకా కొంచెం పెంచుకున్నా ఇబ్బంది లేదు. అంటే పెంచుకుంటే ఇంకా వచ్చేసరికి 3 అడుగుల పైన పెరిగింది, కాపు కూడా బాగా పట్టింది. సో ఇంకొంచెం మళ్ళీ హైట్ కూడా పెరుగుద్ది. అంటే మనకి ఎంత విశ్రాంతిగా ఉంటే పెరగదు. ఉన్న చెట్టు ఉన్నంత వరకు కాపు అయిపోయింది. మళ్ళీ ఈ కాయ కటింగ్ తెగితే ఇంకా మళ్ళీ ఎగురు వచ్చింది, మళ్ళీ పెరిగిద్ది. నల్లి ప్రభావం ఏమైనా ఎక్కువ ఉందా మీకు? ఏమన్నా నల్లి ఇంతవరకు అయితే అటాక్ లేదండి. నల్లి అటాక్ అయితే అసలు ఏం లేదు. ప్రజెంట్ అయితే అసలు నల్లి మీ ఏరియాలో పెద్దగా అంటే ఎక్కడన్నా ఉందంటున్నారులే కానీ మనకైతే ఈ పొలానికి అయితే లేదు. సో వాస్తవంగా మీరు ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు దీనికి? అంటే 7 రోజులు 8 రోజులు ఒక్కొక్క తీరుని బట్టి 5 రోజులకి 10 రోజులు కూడా. అంటే మనకు మందు కొట్టిన తర్వాత అంటే వెరైటీ అనేది తట్టుకోగలుగుతుంది అన్ని రకాల కూడా. మన సగ్గింగ్ పేస్ట్లు అంటే రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటా ఉంటాయి, తర్వాత దోమ ఎక్కువగా ఉంటా ఉంటది, వీటన్నిటికి తట్టుకుంటుందండి. సో రైతులు అయితే ధైర్యంగా తీసుకోవచ్చు. ఎట్లా చెప్తున్నారు మీరు వేసుకోవచ్చు అని? మనం చూసినాం కాబట్టి, ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి చెబుతున్నాం. మీరు వేసారు కాబట్టి చూసిన దానికి రిజల్ట్ ఒకటే ఉంది కాబట్టి చెప్తా ఉన్నారు. దాంతో పాటు మీరు కాంప్లెక్స్ ఎరువులు ఎన్నిసార్లు వేసి ఉంటారు దీంట్లో? ఇప్పుడు మొత్తం 4 సార్లు వేసానండి. 4 సార్లు మీరు ఎన్ని కట్టలు వేసి? 10 కట్టలు వేసా. 10 కట్టలే. 10 కట్టలే మీరు ఇందులో వేసినా కానీ వాస్తవంగా తక్కువే. అంటే ఇంతకంటే ఎక్కువ వేసే వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే నేను తక్కువ వేసినా కానీ మనకి రిజల్ట్ అయితే ఫీల్డ్ లో ఈ విధంగా అయితే కనిపిస్తా ఉంది. సో తోట మొత్తం మీద మీరు ఎక్కడ గమనించండి, ఈ చుట్టుపక్కల మొత్తం చూపించండి, అటు చూపించండి సార్. ఫీల్డ్ కూడా మీరు మనం నిలబడ్డానే కాదు, ఇక్కడ గమనించండి, ఆడ కూడా చూసుకోండి. కింద నుంచి కూడా మంచి బ్రాంచెస్ వచ్చినాయి. యూనిఫామ్ కూడా ఎక్కడ చూసినా కానీ ఒకటే కాయ సైజు, ఒకటే క్వాలిటీ, కాయ కలర్ బాగుంది. దాంతోపాటు మీరు ఇక్కడ గమనించవచ్చు పైదాకా కూడా మంచి కాపే వచ్చింది. సో ధైర్యంగా రైతులు అయితే వేసుకోవచ్చు అండి. మెయిన్ రీజన్ ఏంటంటే మనకి దీంట్లో బొబ్బర అనేది ఒకటి మెయిన్ గా, అసలు బొబ్బర అనేది ఇందులో కనిపించట్లేదు. ఎక్కడో ఒక మొక్క అంటే కామన్ కనిపిస్తూనే ఉంటుంది కానీ బొబ్బర అనేది ఇందులో లేదు. దాంతోపాటు కాయ క్వాలిటీ కానీ సైజ్ కానీ, తుఫాన్ కూడా ఉరకేసినట్టు కాయ మచ్చ రావడం కానీ ఉరకేయడం కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. తర్వాత తాలు విషయంలో కూడా తాళైతే అవ్వటం లేదు. బ్రహ్మాండంగా అయితే ఈ ఇత్తనం అయితే అనిపించింది. రైతులు ఎవరైనా కానీ ఒకవేళ వేయదలుచుకుంటే ముందు మీరు ఎక్కువ వేసేటోళ్ళు అయితే 1-2 ఎకరాలు వేసుకొని చూడండి. చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ ఇంకా అంతకుమించి ఎక్కువ పెంచుకోవచ్చు కూడా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వేసుకునే వాళ్ళు అనుకుంటే ఇంకా మొత్తానికి వేసుకోవడం కానీ ఇబ్బంది ఏం లేదు. దిగుబడి పరంగా వస్తుంది, దాంతోపాటుగా రేటు కూడా 6-3 రేటే పోతుంది. అంతేనా? అంతే, 6-3 రేటే పోతా ఉంది కాబట్టి రైతులు పెద్దగా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో రైతులు అయితే చెప్పొచ్చు అంటారు ధైర్యంగా చెప్పొచ్చు. ఓకే అండి. సో ఇది మొత్తానికి ఈ గణేష్ అనే వెరైటీకి సంబంధించిన 2వ ఫీల్డ్. ఇంకా మరిన్ని ఫీల్డ్స్ కూడా రైతులకు చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఈ సమాచారం మనకు తెలియజేసింది రైతులకు మన ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్తే అన్న.